ఎస్ఐఆర్తో వారి వ్యతిరేక ఓట్లు తొలగిస్తుందని అందుకే కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించి ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్త పడాలని ఎస్ఐఆర్ పార్లమెంట్ అబ్జర్వర్ మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన బీఎల్ఏలు పార్టీ శ్రేణులకు ఎస్ఐఆర్ పై దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్లో బీఎల్ఓలు తీసుకున్న ఫారాలన్నీ డిజిటలైజేషన్ అయ్యేలా జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి ఒక్కరిది ఆన్లైన్లో సబ్మిట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా చెప్పారు. ఆయా బూత్ లో ఎన్ని ఓట్లు ఉంటే అవన్నీ డిజిటలైజేషన్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలు, సూపర్వైజర్లు, పార్టీ మండల అధ్యక్షులపై ఉందన్నారు. గతంలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన కంది శ్రీనివాసరెడ్డి తిరిగి గెలవాలి అంటే మన ఓట్ల నమోదుపై ఉండాలని, అందరూ పనిచేసి వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పక గెలిపిస్తారని ఆశిస్తున్నారన్నారు. ఇక ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 10 రోజులు అన్ని పనులు పక్కన పెట్టి ఎస్ఐఆర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టాలన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణుల పనితీరును సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించినట్లుగా తెలిపారు. మండలాల వారీగా ఎన్యుమరైజేషన్ ప్రక్రియ బాగానే ఉన్నా పట్టణంలో ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. వెనుకబడిన వారు టార్గెట్ పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ పరంగా బిఎల్ఓలు ఉంటారు, బిఎల్ఏలుగా మన పార్టీ కార్యకర్తలు ఉంటారు. దాన్ని తేడాన్ని గమనించి పనిచేయమని కోరుతా ఉన్నాం. ఉదాహరణకు బిఎల్ఓ రాసుకుంటాడు 10 పేర్లు అందరితోని అన్నీ రాసుకున్నాయని చెప్పి వెళ్ళిపోతాడు. అది నమోదు అయిందా కాలేదా అనేది మన కార్యకర్త బిఎల్ఏ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే పనిచేయాలనే మాట చెప్తా ఉన్నాం. తేడా ఒకటే. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఎప్పుడైనా ఎలక్షన్ ఓటు ప్రభుత్వ పరంగానే రాసుకొని పోయే విధానం చూసినాం అందరం. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఓట్లు తొలగించే ప్రక్రియ ఈ దేశంలో చాలాసార్లు జరిగింది. చాలామంది ఓటు కోల్పోయిండ్రు. కాబట్టి ఓటు కోల్పోకూడదనే ఉద్దేశంతో పెద్దలు రాహుల్ గాంధీతో పాటు, ఖార్గేతో పాటు రాష్ట్ర నాయకత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి ప్రభుత్వం పార్టీ కలిసి మనకు అర్హత కలిగిన వారి ఓటు నమోదు చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటు కంపల్సరీగా నమోదు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పనిచేస్తుంది. దానికి అనుగుణంగా మనమందరం పనిచేసి ఓటు హక్కును కాపాడుకుంటూ అర్హత కలిగిన వ్యక్తి యొక్క ఓటు మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతలో భాగంగా మన బిఎల్ఏలు పనిచేస్తూ ఉన్నారు. 2002 తర్వాత ఇంత ఓట్లని దొంగలించేటువంటి కార్యక్రమం ఇంకోటి లేదు. కాబట్టి దయచేసి ఓట్లని బీజేపీ చోరీ చేయాలని చూస్తుంది. మీకు మళ్ళీ నేను చెప్తున్నా, టౌన్లో ఎస్ఐఆర్ని మీరు ఆషామాషిగా తీసుకోవద్దు. మా ఫోకస్ అంతా ఆదిలాబాద్ టౌన్ ఎస్ఐఆర్ని చాలా పకడ్బందీగా తీసుకోవాలి. టౌన్లో ఇది అందరి సహకారం కావాలా. కొంతమంది సీరియస్గా తీసుకోవట్లేదు. సూపర్వైజర్, అబ్జర్వర్లు, కంటెస్టెడ్ కౌన్సిలర్స్, ప్రజెంట్ కౌన్సిలర్స్, డిప్యూటెడ్ కౌన్సిలర్స్, కంటెస్టెడ్ అందరూ సీరియస్గా తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. ఒకటే కార్యక్రమం, సింగిల్ ఫోకస్ ఎస్ఐఆర్. ప్లీజ్ ఇదాని గురించే చెప్పడానికి అరేపల్లి మోహన్ గారు వచ్చారు. టౌన్లో 68% కంప్లీట్ అయింది పిఎల్ఓల ప్రకారం. కానీ మన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లు, ఒకటి మాట చెప్తాను, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేది మీ అందరూ గుర్తుపెట్టుకోండి. అత్యంత వెనుకబడ్డటువంటి బీసీలు, అత్యంత వెనుకబడినటువంటి ఎస్సీలు, అత్యంత వెనుకబడినటువంటి ఎస్టీలు, అత్యంత వెనుకబడిన రైతులు, రైతు కూలీలు, వీళ్ళ ఓట్లు మన కాంగ్రెస్ పార్టీలో గరీబోళ్ళు, కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ, పేదల పార్టీ మనం చేస్తుంది కావచ్చు, మాకు మంచి ఇల్లు ఇచ్చింది, అప్పుడు ఆ కాలం నుంచి భూములు ఇచ్చింది అని ఒక అభిమానంతో ఉంటాడు. అతనికి మన దురదృష్టం ఏంటంటే అతనికి అక్షరాస్యత ఉండకపోవచ్చు పూర్తిగా. అతని ఓటు చివరి వరకు నమోదయ్యేంత వరకు మనమే బాధ్యత తీసుకోవాలి. ప్లీజ్ ఎస్ఐఆర్ మామూలు లేదు. నేను ఎంత మళ్ళీ చెప్తున్నాను, 70 ఏళ్ళ నుంచి ఓటేస్తున్నా కూడా ఎస్ఐఆర్ దెబ్బకు మనం ఫామ్ ఫిల్ చేయకపోతే అది పోతుంది, ఓటు పోతుంది.
ఓటు నమోదు చాలా ఇంపార్టెంట్. టౌన్ మీద అలాగే పల్లెలలో కూడా గట్టిగా ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యే విధంగా దయచేసి మీరందరూ కూడా కష్టపడాలని. ఒక 10 రోజులు దయచేసి మళ్ళీ నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి మళ్ళీ 30వ తారీఖు వరకు, జూలై 30వ తారీఖు వరకు ఎవ్వరు కూడా ఊర్ల నుంచి మీ వార్డు నుంచి కదలద్దు. క్యాంప్ ఆఫీస్ కూడా రావద్దు. నేను కూడా క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉంటాను. ఏదైనా ఒక ఎస్ఐఆర్ సెంటర్కి వెళ్ళి సమీక్ష చేస్తా, నిలబడాలనే ఉంటా. ఎక్కడ ఎస్ఐఆర్ సెంటర్కి ఇన్వైట్ చేసినా నేను వస్తా. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా నేను ఉంటా తప్ప మీ బూతులలో, మీ పోలింగ్ స్టేషన్లలో, మీ గ్రామాలలో గట్టిగా పట్టుబట్టుకొని